ఇప్పుడు మేము నాగవాసుకి టెంపుల్కి వచ్చాము. ఇక్కడే సముద్ర మదనం జరిగిందంటారు. ఆయన వాసుకి నది ఒడ్డున చాలా ఎదరికి వచ్చేసిన తర్వాత ఉంటుంది. ఇవాళ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇది సంగం ఘాట్కి దగ్గర దగ్గర 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు వెనక్కి. అది వీడియో క్లోజ్ చేయండి. నాగవాసుకి టెంకులు లోపల ఫోటో వీడియో తీయనివ్వరు. లోపల వాసుకి దేవుడు ఉంటాడు. అంతా రెడ్ కలర్లో ఉంది. ఇది శేషనాగ్ టెంపుల్. సముద్ర మదనం చేసినప్పుడు అమృతం వచ్చింది కదా, అది ఈ శేషుడినే ఉపయోగించి చేశారు. అప్పుడు అమృతం బాండంలోంచి చుక్కలు ఒలిగితే ఇక్కడ 4 చుక్కలు పడ్డాయి, మిగతా చోట్ల పడ్డాయి అంటారు కదా. ఆ టెంపుల్ ఇదనమాట. ఆయనే వాసుకి. ఆ వాసుకి భగవానుడి యొక్క టెంపుల్. అది అక్కడ ఫోటో కూడా వేశారు. హాలాహాలం చిలుగుతున్నారు దేవతలు రాక్షసులు. యమునా నదికి ఆపోజిట్లో ఉంది, బాగా చివర ఉంది. दिया दिया 200 दिया। कितने दिन से पहना है? कब से पहना है? कब से डाला? कब से पहना है? 1 साल 2 साल इसमें दुआ लगा के देंगे बाबा। नहीं यार, मैं तो गाली पे लेनी गाली का इधर तो ఫుల్గా ఉంగరం లాగేస్తున్నారు. అవే చేతుల్లో లాగేసుకుంటున్నారు కదా. ఎలా వెళ్తే ఎలా వెళ్తుందో అలా వెళ్దామండి. आप मुझे व्यक्ति सिलेंडर या दूसरी तो भी आप बढ़ती जाते हो। रजिस्टर हल्का नहीं साथ रहने वाले कहाँ पर प्रायः नहीं साथ रहे या दो व्यक्ति को भी आप बढ़ती जाते हो। सुनीता कुमारी और चंद्र और दूसरा देवी आप मुझे व्यक्ति सिलेंडर या हमारे आप बढ़ती जाते हो। चंद्र భోజనాలు పెడుతున్నారు అక్కడ. వన్ బ్రిడ్జ్ దాడుతున్నాము. ఇవి క్యాప్సూల్స్. ఇలా బ్రిడ్జిలు తయారు చేస్తారు. ఇది సబ్మెరైన్ లాగా తయారు చేసేసి డబ్బాల్లాగా ఐరన్వి వాటి మీద బ్రిడ్జిలు కట్టేశారు.
24 नंबर घाट जानते हैं? ఓ ఉదర్ పూరా ఘాట్. కరెక్ట్ ఉందండి సౌండ్. ఇదంతా యమునా నది. ఇంకా ఇలాంటి బ్రిడ్జిలు చాలా ఉన్నాయి చివరి వరకు. నీరు ప్రవాహం బాగుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పైనుంచి వాటర్ వస్తుంది. యమునా నది కలర్ ఇంతే, ఎప్పుడు ఈ కలర్లోనే ఉంటుంది. క్లీనింగ్ కానీ వర్క్ కానీ సెక్యూరిటీ కానీ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కూడా వన్ వేలో ఎదురెళ్ళనివ్వట్లేదు. అలా చాలా బాగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది అఖాడాలకి అది వెళ్ళే దారి. అక్కడ ర్యాకెట్ నమూనా, ఇండియన్ ర్యాకెట్ ఆశ్రమం. ఈ పక్కన ఒక ఆశ్రమం, ఇవన్నీ ఆశ్రమాలు, అఖాడాలు, ఆశ్రమాలు ఇవన్నీ ఇటు సైడే. ఫైర్ స్టేషన్. పానీపూరి బాగా తింటున్నారు. ర్యాకెట్ ఆశ్రమం లోపలికి వెళ్దాం. ఇక్కడ అఖాడాలన్నీ ఖాళీ అయిపోయినాయి, ఎవరో లేరు. ఇట్లా ఇంకా జనం రెస్ట్ తీసుకుంటా వదిలేశారు. ఎవరన్నా కావాలంటే వచ్చి పడుకోవచ్చు, ఇంకంతే. స్వామి చెప్తారండి రాత్రి ప్రవచనం. ఓకే, ప్రవచనాలు చెప్తున్నారు కదా, మొన్న ఒకసారి వీడియో చూస్తారు. ఈ పక్క ఆ పక్క అన్ని అఖాడాలు ఉండేవి, అటు సైడ్ కూడా అన్ని అఖాడాలే. కానీ అందరూ మ్యాక్సిమం ఖాళీ చేసి వెళ్ళిపోయారు, స్వామీజీస్ ఎవరు లేరు, అఖాడాలు అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ కూడా స్వామీజీస్ ఎవరు లేరు, వాటినే జనం ఉపయోగించుకుని పడుకుంటున్నారు. ఖాళీ. బుడ్డ బుడ్డ పిల్లలందరూ స్నానానికి వెళ్ళిపోతున్నారు. మేము ఏదో ప్రయోగం చేద్దామని ఏదో అవతలకి వచ్చాము. ఈ అఖాడాలు అవి చూసుకుంటూ నెమ్మదిగా ఏదో ఒక రూట్ని నది అవతల వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే సంగం దగ్గరికి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏమైనా ఉందేమో అని ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఒక రోడ్డుకి ఎక్కాము. అన్నీ క్లీన్ చేస్తున్నారు. నదిలో చెత్త ఏమీ లేకుండా చాలా ఎక్కడికక్కడ కట్టి అన్నీ కూడా చాలా ఒబ్బిడిగా క్లీన్ చేసేస్తున్నారు. నేలంతా చూడండి ఎంత క్లీన్గా ఉందో, ఎంతమంది వచ్చినా జనం. నేల ఎప్పటికప్పుడు క్లీన్. నది లోపల నుంచి ఇలా వెళ్తున్నారు జనం. ఇలా వెళ్ళి అంటే మేము నది అవతలకు వచ్చాము. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ నుంచి అవతలకు వచ్చి అటు నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. బాగా లాంగ్, దగ్గర నదిలోనే ఒక 5-6 కిలోమీటర్లు నడుచుంటాం.
స్వామీజీ గంజాయి నూరుతున్నాడు ఒక్క వేయడానికి. జనం చూడండి ఎలా ఉన్నారు, చాలా ఎక్కువగా వస్తున్నారు. నది అవతల వైపు నుంచి ఉండే గ్రామాల నుంచి అనుకుంటా ఈ జనం అంతా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు నది అవతల నుంచి. వీళ్ళందరూ లోకల్ జనం లాగే ఉన్నారు. अभिषेक कोना पकड़ करता మోడీ గారు వస్తున్నారంట. ఈ రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు. యోగి గారు సారీ యోగి గారు వస్తున్నారంట, అందుకని రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు. శంకరాచార్య మఠం మండపం गोरखपुर के रहने वाले శంకరాచార్య విమాన साधुरा गोरखपुर के रहने वाले అక్కడే బడే హనుమాన్ టెంపుల్ కానీ క్లోజ్ చేశారు. ఈ యోగి గారు రావడం గురించి అని బ్లాక్ చేస్తారు అన్ని వైపులా. ఓన్లీ స్నానానికి వెళ్ళే వాళ్ళకే దారులు ఉన్నాయి అంతే. आप मेला चाहते भी हो, आप भूले भट्टे सिर में चले हैं, जगत सिंह भूले भट्टे सिर में आपकी प्रतीक्षा कर रहे हैं. వాళ్ళైతే భయంకరమైన జనం. నిన్నటి కంటే కూడా రెట్టింపు ఉంటారు. आप मेला क्षेत्र में जहाँ कहीं भी नगीना नगर इंदौर से रहने वाले आप मेला क्षेत्र में जहाँ कहीं కిలోమీటర్లు, రాంబాగ్ రైల్వే స్టేషన్ 4 కిలోమీటర్లు. వచ్చేసినట్టున్నారు. ఆయనే మామూలుగానే వచ్చేస్తుంటారు. ఇవాళ అయితే భయంకరమైన జనం. మామూలుగా లేరు అసలు. ఇక్కడ బళ్ళ మీద తీసుకెళ్తున్నారు, బళ్ళు బేరాలు. ఇంత జనాన్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు నేను. జన సముద్రం అంటే ఇదే అనుకుంటా.
ఇలా కింద నుంచి వెళ్ళిపోవచ్చు. చాలా రష్గా ఉంది, జనం బాగానే వెళ్తున్నారు. ఎంత రష్గా ఉన్నా ఒకే ఫ్లోలో సమాంతరంగా వెళ్తున్నారు. వివిధ गाड़ी ఇప్పుడు 8:45 అవుతుంది. కొంచెం క్రౌడ్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఇలా రిక్షాల్లో కూడా ఎక్కేసి వెళ్తూ ఉంటారు. రిక్షా నిండా ఎక్కిచ్చేసుకుంటాడు. రిక్షా ఫుల్ అయిపోయాక బయలుదేరేస్తాడు. తాళ్ళు చాలా బాగున్నాయి, జై శ్రీరామ్ తాళ్ళు. మా రూమ్ నుంచి సంగం ఘాట్ దగ్గర 4 కిలోమీటర్లు ఉంటుంది. నడుస్తూనే తిరుగుతున్నాం రోజు. ఎక్కడికక్కడ డబ్బాలు ఇలా ఫుల్గా అమ్ముతున్నారు. నేను ఈ డబ్బా తీసుకున్నాను, పాల క్యాన్లా ఉంది. చాలా స్పీడ్గా జిలేబీ వేస్తున్నాడు. జిలేబీ తింటున్నారు పిల్లలు కూర్చుని. ఇక్కడ మరమరాలు, ఆనపకాయతో హల్వా చేస్తారు కదా అది, ఇంకా చిప్స్, అటుకులు అన్నీ అమ్ముతున్నాడు అతను. అది మొదటి బ్రిడ్జి దగ్గరికి వచ్చాము. ఇంకా ఇలాంటి బ్రిడ్జిలు 3 ఉన్నాయి. 3 దాటాలి. 3 బ్రిడ్జిలా అండి, 4 బ్రిడ్జిలా? 3 బ్రిడ్జిలు. నిన్న కూడా ఈ అమ్మాయి ఇక్కడ ఇలా చేస్తుంది, ఈరోజు కూడా చేస్తుంది. నిన్న గట్టు మీద చేసింది, ఈరోజు ఉదయం ఏమో అక్కడెక్కడో చేసింది. ఇక మోకాళ్ళ మీద పళ్ళెంలో చేస్తుంది. చాలా గ్రేట్. కుంకుమ ఇలా బరిణుల్లో వేసి అమ్ముతున్నారు. అది చెక్క బరిణులు, ఇది కుంకుమ, అది చెక్క బరిణులు. ఇలా కూడా ప్రయాణం చేస్తున్నారు. నడవలేని వాళ్ళు అలాగే రిక్షాలు ఎక్కేస్తున్నారు. ఇవి బళ్ళు మీద కూడా ఇలాగ చేరవేస్తారు, ఎక్కడికక్కడికి బళ్ళు మీద తీసుకెళ్ళిపోతున్నారు. దుకాణం చాట్, అది బఠానీ పూరీలనే అప్పడాల్లాగా వేసి బఠానీ వేసి ఇస్తున్నాడు కర్రీ. చాలా బాగుంది, బాగా తింటున్నారు జనం ఇక్కడ. పూరీలు అప్పడాల్లో పేర్చేశాడు. కర్రీ అయితే బఠానీ కర్రీ, చాలా బాగుంది. చాలా ఆస్వాదిస్తూ తింటున్నారు. సెకండ్ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నాము. అది ఒక బ్రిడ్జ్, ఇది సెకండ్ బ్రిడ్జ్, అది థర్డ్ బ్రిడ్జ్. పెద్ద వయసు వాళ్ళు వెళ్తున్నారు. చిన్నగా జర్క్ అయింది, గుద్దుకున్నారు, కొద్దిగా రిస్క్ అయింది. ఆ బండి టర్నింగ్ తిరిగేటప్పుడు దీని మీద ఉన్న ఇసుక వల్ల జారి కొద్దిగా ఆ బండి తోపుడు బండికి టచ్ అయ్యాడు. అక్కడ అందరూ బఠానీ తింటున్నారు. బఠానీ చాటుగా ఉంది ఇక్కడ. పూరీస్, జిలేబీ, ఇలా అమ్ముతారు. కొబ్బరి బొండాలు పూలు గంగా నదిలో వేస్తారు, పూజ చేసి దీపాలు వెలిగిస్తారు. చాటు, కార్ను బాగా మసాలాలు అవి వేసి కలిపేసి ఇస్తున్నాడు మనకులాగే. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంది. ఇదేదో దుంప, ఈ దుంప కోసి వేస్తున్నారు అలాగా. ఇదేం దుంప నాకు అర్థం కాలేదు. ముక్కలు
అలా ముక్కలుగా కోస్తున్నారు అది. छतरपुर मध्य प्रदेश को आपकी प्रतीक्षा कर रहे हैं। అలా కోసి ముక్కలుగా నమ్ముతున్నారు. कलकत्ता की गीताबाई कलकत्ता की रहने वाली गीताबाई పెద్ద పెద్ద దుంపలు అవి. यहाँ आतिश चंद्राबाई आपकी प्रतीक्षा कर रहे हैं। అవి కొనుక్కుని తింటున్నారు ఆ దుంపలు ముక్కలు కోసి పెడుతున్నాడు అతను. అలా నడుస్తూ థర్డ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ ఉంటుంది సంగంలో మేము 122వ బోర్డు ఉన్న చోట స్నానం చేసాము నిన్న. ఆ 122వ బోర్డు దగ్గరే సంగమం దగ్గర అంతర్వాహినిగా సరస్వతి వస్తుందని అంటారు. మోడీ గారు ప్లస్ యోగి ఆదిత్యనాథ్ అందరూ అక్కడే స్నానం చేశారు 122 దగ్గర. ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం స్నానానికి. బ్రిడ్జి బొమ్మలు బాగా వేశారు. ఫుల్ లైటింగ్, చాలా లైటింగ్ ఉంది. నంది ద్వార్ మనం సంగమం దగ్గరలోకి వచ్చేసాం. నంది ద్వార్, ఈ నంది ద్వార్ దగ్గరికి వస్తే మన సంగం ఘాట్ దగ్గరలోకి వచ్చినట్టు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. कर रहे हैं या पूरे घंटों का रेडियो 5 से 3 पर सेक्टर नंबर 4 में अब स्थापित है। आशीष चंद्रवाटिया आप मेला మోడీ గారు ఫ్లెక్స్లు. యోగి గారు మోదీ గారు ఏదో ఆనందం. భిక్షాటన చేస్తున్నారు ఇలాగా పాటలు పాడుతూ చాలా నీట్గా. ఈ టవల్స్ అది అమ్ముతున్నారు. ఇవి అన్నీ జై శ్రీరాము, ఓం నమ శివాయ, గంగామాత గుజి ఇలా ఉన్నాయి పేర్లు తో ఉన్న టవల్స్ చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ బరకాలు వేసుకుని కూర్చుంటున్నారు. బట్టలు మార్చుకుని ఇక్కడ కాళ్ళకి ఇసుకది అవ్వకుండా ఆ ప్లాస్టిక్ బరకాలు వాడి కింద వేసుకుని కూర్చుంటున్నారు అందరూ. రుద్రాక్షలు అమ్ముతున్నారు. మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు. ఎక్కడికక్కడ బాగా సర్వీస్ చేస్తున్నారు. డే టైం అయితే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు భోజనాలు పెడుతున్నారు అందరికీ కంటిన్యూగా పొద్దునుంచి రాత్రి 10 గంటల వరకు. పొద్దునే 9 ఆ టైంకి స్టార్ట్ చేస్తున్నారు. ఈవినింగ్ 10-10:30 వరకు పెడుతున్నారు. సంగం ఘాట్కి వచ్చాము. గంగా, యమున, సరస్వతి అమ్మవార్లు. సంగం సంగం ఘాట్కి వచ్చాము. ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 నిమిషాలు. ఎక్కడికక్కడ పోలీసులు ఇలా బారికేడ్స్ పెట్టి డైవర్ట్ చేస్తున్నారు. మహాప్రపంచం మరో ప్రపంచంలో ఉంది ఇదంతా. ఎక్కడ చూసినా మనుషులే. వెళ్ళిపోతున్నారు అమ్మని ఎత్తుకుంటే అందరూ. గంగమ్మను వెతుక్కుంటూ 3 మునకల కోసం జనం పరుగులు. ఖాళీ లేదు అసలు. పోలీస్ సర్వీస్ అయితే సూపర్ అసలు.
సంగం ఘాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా నీళ్లు ఒక 200 మీటర్స్ దూరాన్ని ఉంటాయి. ఇక్కడ బార్కెట్ ఓపెన్ చేసి ఇలాగే నొక్కేసుకుంటారు. ప్రమాదం. జనం చూడండి ఎలా ఉన్నారు, పుట్టలో చీమల్లాగా. చిన్న పిల్లలతో సహా వచ్చారు స్నానాలకి. రైన్ పని చేస్తున్నారండి. ఇదే నెంబర్ 122. ఇక్కడే మోడీ గారు, యోగి గారు అందరూ స్నానాలు చేసిన ఘాట్ ఇదే. సంగం పాయింట్ ఇది. గంగా యమున సరస్వతులు కలిసే ప్రదేశం. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. నిన్న మాకు ఒక మిలిటరీ అని చెప్పడం వల్ల మేము ఇక్కడికి రాగలిగాం. అది మాధవేశ్వరి శక్తిపీఠం. ఆ టెంపుల్ ఇక్కడ శివాలయం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం మాధవేశ్వరి శక్తిపీఠం. ఇక్కడ శివాలయం. ఇది వేణుమాధవ్ టెంపుల్ వారణాసిలో. ఇది వేణుమాధవ్ టెంపుల్, ప్రయాగరాజ్ వేణుమాధవ్ టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇప్పుడు మీకు ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను. దివ్య కుంభ్.
ఇది మొబైల్ బాత్రూమ్స్ అక్కడ, ఆ పక్కన డీలక్స్ టాయిలెట్స్. ఒక్కొక్క ట్రైను 10 గంటల నుంచి 15 గంటలు 18 గంటలు కూడా లేట్ నడుస్తుంది. జనాన్ని కూడా ఓన్లీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళనే ఇటు లోపలికి అలౌ చేస్తున్నారు. వెయిటింగ్ ప్లేస్ అన్నమాట ఇది. ఫుల్ సెక్యూరిటీ ఉంది, పైన సీసీ కెమెరాలు, లైట్లు.